కాకినాడ జిల్లాలో పెద్దాపురం ఆర్డీఓ పి కృష్ణమూర్తి ఇంట్లో చోరీ జరిగింది. ఆర్డీఓ కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చొరబడిన దొంగలు 15 తులాల బంగారం ఆభరణాలు 70,000 నగదు అపహరించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ తిలక్ వచ్చి పరిశీలించారు. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఇన్నా సార్? కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్డీఓ పి కృష్ణమూర్తి ఇంట్లో చోరీ జరిగింది. ఆర్డీఓ కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చొరబడిన దొంగలు 15 తులాల బంగారం ఆభరణాలు 70,000 నగదు అపహరించారు. ఘటనా స్థలిని డీఎస్పీ తిలక్ పరిశీలించారు. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సంఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు ఫోన్ ద్వారా. వర్మ, ఈ ఘటన ఎలా జరిగింది? అసలు మరి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ వారికి తెలియకుండా అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది? ఇప్పటి వరకు తెలిసిన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే స్వయంగా పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి ఇంట్లో భారీ దొంగతనం అయితే జరిగింది. నిన్న తెల్లవారుజాముని ఘటన జరిగినట్లుగా అయితే పోలీసులు ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తోంది. పెద్దాపురం ఆర్డీఓగా ఉన్నటువంటి కృష్ణమూర్తితో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా దొంగ చేరడం ఒక వింత అయితే, స్వయంగా ప్రధాన ద్వారం తెరుచుకుని మరీ దొంగతనం చేయడం మరొక వింతగా ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఘటనాస్థలికి విషయం తెలిసిన వెంటనే పోలీసులు చేరుకోవడం, వెంటనే వివరాలు ప్రస్తుతం సేకరిస్తున్న పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ఈ ఏదైతే ఆర్డీఓ స్వయంగా నిద్రిస్తున్నటువంటి పక్క రూమ్ లోనే బీరువా తెచ్చి అందులో చిందరవందర చేసి పుట్టుగా కూడా 15 తులాల బంగారం 70,000 రూపాయల నగదు అయితే అపహరణకు గురైనట్లుగా ప్రస్తుతం ఆర్డీఓ కుటుంబ సభ్యులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికీ కేసుకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, టిఏ అంకబాబు ఇద్దరు ప్రస్తుతం కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనా లేదంటే బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చి దొంగతనాలకు పాల్పడ్డారండి? ఎందుకంటే ఆర్డీఓ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో పాటు నిద్రిస్తూ ఉన్న సమయం పూర్తిగా కూడా, అలాగే ప్రధాన ద్వారం కూడా తలుపు తీసుకుని పూర్తిగా కూడా ఎంత తాళం ఉంటే తీసుకుని వెళ్ళినట్టుగా ఈ దొంగతనం జరిగిన తీరును చూస్తే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. అయితే ఇది ఇంట్లో బాగా చనువుగా ఉన్న వాళ్ళు, బాగా తెలుసున్న వాళ్ళు, పని వాళ్ళ పనా లేదంటే బయట వాళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం ఆర్డీఓ ఇంటికే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ పోలీసులు గస్తీపై అయితే ప్రస్తుతం విమర్శలు చేస్తున్న పరిస్థితి. స్థానికంగా కూడా గడిచిన 2 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ దొంగతనాలు పెద్దాపురం పట్టణంలో పెరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచేవని చెప్తున్నారు, కానీ రాత్రి సమయాల్లో మాత్రం అది ఎక్కడా కాన రావట్లేదు. అందుకనే స్వయంగా ఆర్డీఓ ఇంటికే కన్నం వేశారంటూ కూడా ప్రస్తుతం కొంతమంది వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై పూర్తిగా చాలా వివరణ వచ్చి గతంలో వేట్లపాలెం దీపావళి సామాన్లు ఘటన తర్వాత ఆర్డీఓని అక్కడ సస్పెండ్ చేసిన తర్వాత 3 నెలల క్రితమే ఆర్డీఓ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ దొంగతనానికి సంబంధించి కేసునైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే వర్మ, మరి పోలీసులు ఘటనా స్థలంలో ఏమైనా కీలక ఆధారాలు సేకరించారా ఇప్పటి వరకు? అంటే ఎవరినైనా అనుమానిస్తున్నారా పోలీసులు?
ప్రాథమికంగా ప్రస్తుతం ఇప్పటి వరకు క్లూస్ టీమ్ ప్రస్తుతం వేలిముద్రల సేకరణ పరంలో ఉంది. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పెద్దాపురంలో వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ డాగ్ స్క్వాడ్ వచ్చినప్పటికీ ఎటువంటి ఉపయోగకరంగా ప్రస్తుతం అయితే పరిస్థితులు లేవు. పూర్తిగా కూడా క్లూస్ టీమ్ ఈ వేలిముద్రలను సేకరించే పనిలోనే, ఎందుకంటే వాటి ఆధారంగానే ప్రస్తుతం ప్రత్యేకించి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రస్తుతం అవి నిన్న పనిచేసినాయా లేదంటే అందులో ఒక 2-3 సీసీటీవీ కెమెరాలే పనిచేస్తున్నట్టుగైతే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఆ ఫుటేజ్ లో ఏమన్నా వ్యక్తుల వివరాలు ఏమైనా ఉంటే కనుక పరిశీలించి పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లో వెల్లడి చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. అక్కడ పెద్దాపురం డిఎస్పీ ప్రత్యేకించి ఏబీజీ తిలక్ అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ వర్మ.